హాయ్ బ్రదర్. హాయ్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బెంగళూరు నుంచి వచ్చేది. ఓకే. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. బాగుంది. ఓకే. చూసాకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా? అవును, మంచిగా దొరికిన ఓకే. లైవ్ గా. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఏర్పాట్లు, వస్తువులు అన్ని బాగున్నాయా? బాగుంది. ఎనీ ఫుల్ సెక్యూరిటీ ఇది ఎనీ బాగుంది దానిలో. హాయ్ అండి. Hello, ఎక్కడి నుంచి వస్తున్నారు? Monica from Bangalore. ఓకే. Yes. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? It's wonderful. Everything is neat and clean, and everything is very like well organized. We have come from Bangalore. Like so far, we didn't have any idea about it. Like how will this be? बहुत अच्छा लगा. Decorations भी बहुत अच्छे हो रहे हैं. And it's a wonderful experience. And as we were into the special darshan ticket, वो दर्शन भी अच्छा हुआ हमारा. It was blissful moment when we saw the God right in front of us, and we especially came for his mundan. Okay. So it is a wonderful experience. The maintenance, the security, and the cleanliness, everything is wonderful. Very nice, very well maintained. థ్యాంక్ యూ. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? సూపర్ గా అయింది. ఓకే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లంతా నాకు తెలిసినట్లు సూపర్ గా ఉన్నాయి. బట్ ఏమంటే వాళ్ళు టోకన్స్ ఇస్తా ఉంటారు కదా, ఎస్ఎస్డి టోకన్స్. అది వచ్చేసి 1 గంటకి ఇస్తే జనాలకి ఇంకా అనుకూలం అవుతుంది. ఓకే. వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే 4 గంటలకు ఇస్తామనేసి 5 గంటలకు ఇస్తా ఉంటారు. మేబీ అది 5 గంటలకు ఇచ్చినప్పుడు మనము మెట్లు ఎక్కాలంటే చాలా టఫ్ గా ఉంది. ఓకే. దాని గురించి ఇప్పుడు 1 గంటకి ఇస్తే మనం ఆడ భోజనం చేసుకుని మెట్లకి స్టార్ట్ చేసినా కూడా సాయంకాలం అంతా కొండపైన ఉండొచ్చు. ఓకే. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. మహిళలకు సంబంధించి కానీ ఏర్పాట్లు, వస్తువులు, వాష్రూమ్స్, క్లీన్నెస్ ఎలా ఉంది మొత్తంగా? క్లీన్నెస్ వస్తే ఆల్మోస్ట్ సూపర్, చాలా బాగుంది. దీనికి ఇంకొక మారు పేరు చెప్పాలంటే మారోలెస్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనం వేసే ఉండి కానుకలు మాత్రము దేవస్థానానికి పోతా ఉందా లేదా అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలా. అంటే మనం అబ్జర్వ్ చేసేది కాదు, మనకి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేసి కరెక్ట్ గా ఎట్లుంది ఏమి అనేసి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. అంటే మీరు ఒక భక్తుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుబడిగా కొన్ని కానుకలు, ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కొంతమంది అధికారులు భక్తులు చెల్లించినటువంటి కానుకలను స్వామివారికి అందకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలిసినప్పుడు ఏమనిపించింది అసలు మీకు? మనము దేవస్థానంకి వచ్చేది ముడుపులో వేసేదానికి, అది విడిచి మనం వేసిండేదే వాళ్ళే దొంగిలిస్తే మనము ఈడు వచ్చేదే ప్రయత్నం లేదు. స్వామివారి పేరంతా చెడగొడతారు. దీన్ని కొంచెం పై అధికారులంతా కొంచెం క్రమ తీసుకోవాలనేసి నా అనుమతి. ఓకే. ఇంకేమైనా సరిదిద్దుకుంటే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే వరల్డ్కే నంబర్ 1 తిరుపతి, బట్ దాని పేరు మాత్రం చెడకూడదు అనేసి నా అభిప్రాయం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చామండి. ఓకే. దర్శనం బాగా జరిగిందా సార్? బాగా జరిగిందండి. ఓకే. ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయండి, తీసేసేట్లు లేవు. ఓకే. ఇంకా కొంచెం బాగా జరగాలి. ఓకే. వెంకటేశ్వర స్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కుబడిగా ముడుపులు, కానుకలు చెల్లిస్తూ ఉన్నారు. అయితే భక్తులు చెల్లిస్తున్నటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును కొంతమంది అధికారులు గత ప్రభుత్వ హయాంలో లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే మీకు ఏమనిపించింది సార్ అసలు? అన్యాయం అనిపించిందండి. వాళ్ళకి నాశనం అయిపోతారు అంతే. ఓకే. అయితే మనం ఇంత భక్తితో ఇచ్చిన డబ్బులు వేరే పనికి పోతున్నాయంటే మాకు బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే. దర్శనం బాగా జరిగిందండి? దర్శనం బాగా జరిగిందండి. ఓకే. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు బాగున్నాయండి, కానీ ఇంత డెవలప్మెంట్ అవుతుంది, ప్రతిసారి ఇంత డొనేషన్స్ వచ్చాయి, ఇన్ని వచ్చాయి దేవుడికి అని చెప్తూనే ఉంటారు టీవీలో, న్యూస్లో. కానీ దాని ద్వారా ఎక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అయింది, ఈ చేంజెస్ అయినాయి, భక్తులకి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చేశారు అనడానికి లాస్ట్ 1 yearలో నేనైతే మేజర్ చేంజెస్ ఏం చూడలేదండి. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ ఉన్నాయి. బట్ మనము ఈ కౌంటింగ్లో ఇదంతా చెప్తారు దేవుడికి చాలా కానుకలు, బహుమానాలు వచ్చాయి, డెవలప్మెంట్ చేస్తున్నాము అని. నేను ఈ లాస్ట్ 1 yearలో అయితే పెద్ద చేంజెస్ ఏం చూడలేదండి. ఇంకా సామాన్యులకి అందరికి ఈజీగా దర్శనం, కొంచెం ఇంత కష్టపడి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేస్తామండి, 1 సెకండ్ కూడా దేవుణ్ణి చూడకపోతే ఆ తృప్తి అనేది రావట్లేదండి. ఓకే. అంటే వెంకన్న మీద భక్తి శ్రద్ధలతో భక్తులు
స్వామివారికి నిజంగా మొక్కుబడిగా కొన్ని ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉన్నారు. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు లూటీ చేసి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ప్రతి చోట అన్యాయం అనేది జరుగుతుందండి. కానీ ఇన్ని ఏడుకొండల వాడి దగ్గర, దేవుడి దగ్గరనే ఆయననే మనము అనాథ రక్షకుడు, ఆపద్ బాంధవుడు అనుకుంటాము. ఇక్కడ ఆయనను నమ్మి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే చాలా అంటే కలియుగం అంటే ఇదేనా అనిపించేలాగుంది. కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్తే నిజాయితీ, మానవత్వం అనేది ఇంకా మనుషుల్లో ఉంటది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తితో వస్తారు కాబట్టి ఎన్ని జరిగినా వాళ్ళు భక్తి పూర్వకంగా ఇవ్వడానికే ముందుకు వస్తున్నారు. కానీ వెనకలు ఏం జరుగుతుందో నిజంగా ఎవరికి క్లారిటీ లేదు. అంటే మీరేమనుకుంటారు? నేను మొక్కులు చెల్లించుకున్నాను, నేను చెల్లించినటువంటి మొక్కులు స్వామివారికి దక్కాయని మీరు భావనలో ఉంటారు. కానీ ఇక్కడ మీరు చెల్లించినటువంటి మొక్కుబడులు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, లేదా కానుకలు కానివ్వండి, స్వామివారికి దక్కడం లేదు. దాన్ని ఎలా చూడాలి? నేను దేవుడికి మాట ఇచ్చినాను, దేవుడికి అలా మొక్కున్నాను కాబట్టి నా తరపు నుంచి నేను చెల్లించి ఆయన దగ్గరికి వచ్చి ఇవ్వడం వరకు నా బాధ్యత అయ్యింది. దేవుడు అది చూశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడు చూస్తున్నాడు. ఇంకా ఆయననే దీనికి చూడాలి ఇంకెలా జరుగుతుందో. దేవుడే దీనికి ఇంకా ఎట్లా అవుతుంది. మనం ఇవ్వకపోతే అది మన మైండ్ లో కానీ మనకు కానీ మన మొక్కు చెల్లించలేదు అని బాధ ఉంటది. ఎవరో తినేస్తున్నారని మన మొక్కు చెల్లించకుండా మనం ఉండలేము. మనం చెల్లిస్తున్నాము, మనం గ్రాటిట్యూడ్ తో దేవుడికి భక్తితో శ్రద్ధలతో వస్తున్నాము, మనం అనుకున్నది చేస్తున్నాము. అట్లనే ఇక్కడ కూడా మంచి కమిటీస్ ఏర్పాటు చేసి ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా బాగుంటది. మన హిందూ సాంప్రదాయం ఆల్రెడీ చాలా సార్లు ఈ మధ్య తిరుపతి న్యూస్ లోకి ఎక్కింది లడ్డు గురించి. అలా ఇలాంటివి కాకుండా దీని రెస్పెక్ట్ ని అలానే కాపాడితే చాలా బాగుంటుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుండి వచ్చానండి. హరే శ్రీనివాస. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మహిళలకి? అంతా చాలా బాగున్నాయండి. చాలా మంచిగా ఉంది. మంచి అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల మీద కూడా కొన్ని ఏర్పాట్లు, కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. దీపాలు కానీ, అన్ని అరేంజ్మెంట్స్, అలంకారాలు కానీ, పూలతో కానీ, పళ్ళతో కానీ అన్ని రకాలుగా చాలా బాగా అరేంజ్ చేశారు. మళ్ళీ బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. అసలు చాలా మేము ఇప్పుడు పొద్దున వచ్చాము, 9:30కి వచ్చినాము. ఇప్పుడు నాకు అప్పుడే దర్శనం అయిపోయింది. 11:30కి అంతా అయిపోయింది. ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు. చాలా బాగా జరిగింది. ఏమి నూకు కూడా నూకలేదు. అసలు చాలా బాగా దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చానండి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? టేస్ట్ చాలా బాగుందండి. మొదటి కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, అంత దూరం ఉంటుంటేనే ఆ వాసన వస్తుంది మంచిగా. ఇది పెద్దయినా ఏం పేరు మీ పేరు? బివి మనోహర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? చిత్తూరు జిల్లా వేదమరి మండలం వేదమరి. ఓకే, దర్శనం బాగా జరిగిందా స్వామివారిది? దర్శనం బాగా జరిగింది. తెల్లవారితో ఉదయం 5 గంటలకు ఇంటికాడ బయలుదేరినాము. ఇప్పుడు వచ్చి 9 గంటలకు వచ్చినాము. 9 గంటలకు వస్తేనే 11 గంటలకు దర్శనం అయింది. అట్లా స్వామివారి గురించి మేము పెద్దగా ఆహ్వానిస్తాము. ఎందుకంటే ఇంతకు ముందు మేము ఎన్నో సంవత్సరాలుగా వస్తాము. నాకు 66 ఏజ్. సంవత్సరం వస్తూ ఉన్నాము. సంవత్సరానికి 2-3 చోట్ల వస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో వచ్చి మాకు మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ముందు వస్తామంటే మాకు ప్రసాదాలు దొరికలేదు. ప్రసాదాలు దొరికలేదు. వడలు అంటే మాకు అద్భుతం. ఓకే, పెద్ద కళ్యాణ ఉద్యోగాలు అంటే మాకు తెలియకుండా ఉండే. అడిగితే ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీ ఉంటే వాళ్ళ చేత కార్డు తీసుకుని పోతా ఉండేది. ఇప్పుడు ఏమంటే మాకు వస్తున్న డైరెక్టర్ వడలు కావాలంటే మేము బాబారి వచ్చినాము. ఏమే సంవత్సరానికి 3-4 టూర్లు వస్తూ ఉంటాము. మా పిల్లలు ఈ రోజు తొడుకుని రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాబోయే తరంలో రోజు వాళ్ళకు గరటి సేవకు మా పిల్లలందరినీ తొడుకుని రావాలి. బాగా ఫ్రీగా ఉంది దర్శనం చేసుకునేదానికి. అన్ని అవకాశం బాగా మాకు తెల్లవారితో వస్తానే పాలు ఇచ్చినారు. ఓకే, రేపటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలకు సంబంధించిన వస్తువులు కానీ అన్ని సెట్టింగ్ గిట్టింగ్ కానీ, పూల అలంకారం కానీ అన్ని బాగానే ఉంటుంది. ఏమి ఇంత ఎందువల్లని మేము చెప్తామంటే ఇంత అద్భుతంగా చేస్తా ఉంది గవర్నమెంట్ డెవలప్మెంట్. కానీ టీటీడీ చైర్మన్ ఆయన బిఆర్ నాయుడు గారు పెద్ద ఇదిగా ఉండి బాగా అనుకూలంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి బస్సు సౌకర్యమే కానీ మా భార్యగా కానీ ఫ్రీగా బస్సు సౌకర్యం వచ్చింది. మాకును బాగా కన్సెషన్ టికెట్ వస్తూ ఉంది. ఇక్కడ వస్తా ఉంటే అన్ని సౌకర్యాలు చూస్తే మాకు ఆనందంగా ఉండాలి. ఓకే, పెద్దయినా వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉంటారు. అయితే స్వామివారికి చెల్లించినటువంటి ముడుపులు కానుకలు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు స్వామివారికి చెందకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే ఏమనిపించింది మీకు? ఇప్పుడు 2023-24లో మేము మా ఊర్లో వదరాల స్వామి ఉండాలి. వదరాల స్వామికి వచ్చి
నేను మొక్కున్నాక నాకు చక్రస్థానం నాది ఉత్సవం ఇచ్చినారు వేదమరిలో వదరాల స్వామికి. నేను ఆ పరమాత్మ అనుగ్రహంతో బాగానే ఉంటాము. ఉండే వల్ల నేను ఆయనకు వెండితో కిరీటాలు చేయించినాను, వెండి కిరీట చేయించినాను, వెండి ఎండోమెటోలు చేయించినాను. అమ్మవార్లకు 1 సంవత్సరం స్వామివార్లకు చేయించినాను. 2వ తూరే అమ్మవార్లకి ఇద్దరికి వెండి కిరీట చేయించినాను. అదే మా చిత్తూరు ఎండోమెంట్ ఆఫీసర్ చేత వాళ్ళ చేత అప్పగించినాను. వాళ్ళను మంచి ఇదిగా చేస్తున్నారు. నాకు ఏమిటంటే ఆ పరమాత్మని నమ్ముకుంటే అన్ని ఆరోగ్యంగా పిల్లలు, నాకు 7 మంది ఆ సంతానం ఆడపిల్లలు లక్షణంగా బాగా 7 వెంకటేశ్వర. మీలాంటి భక్తులు స్వామివారికి మొక్కుబడిగా సమర్పించేటువంటి కానుకలు గాని ముడుపులు గాని స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వ హయాంలో అధికారులు వాటి మీద కన్నేసి వాటిని లూటీ చేశారని తెలియగానే, స్వామివారి సొమ్మును అపహరించారని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఎందుకంటే వాళ్ళలో పాపాలు వాళ్ళతో ఉంటుంది. ఎందుకు చెప్తానంటే మనం చేసింది పరమాత్మని చేసుకున్నాము. పరమాత్మని సొంపు మనం తినకూడదు. మన వల్ల అయితే పరమాత్మనికి మంచి చేయాలని కోరుకుంటేనే ఆయన మనకు మంచి అనుగ్రహిస్తారు. అర్థమైనా? అనుగ్రహం మంచిగా అనుగ్రహిస్తారు. ఆయన పరమాత్మనికి మనకు ఆయన 1 రూపాయి తింటే ఏమి ఆ పరిహారం ఏమరా ఉంటుంది, శిక్ష ఏమరా ఉంటుందని మళ్ళీ తెలుస్తుంది. అందువల్ల మన వల్ల అయింది పరమాత్మ శరీరాలు బాగా ఇచ్చినాడు. 10 రూపాయలు ఆయన అనుగ్రహిస్తే మేము దానధర్మం చేసి మంచి ఇదిగా చూసుకొని ఆ పరమాత్మని ఆశీర్వాదాలు పెట్టుకుంటామని కోరుకుంటాను. నమో వెంకటేశ్వర. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? రాజమండ్రి అండి. ఏం పేరమ్మా మీ పేరు? మునికాంత్ అండి. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం, 2 సార్లు అయ్యిందండి. బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఇంకా బాగుంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందంటారా? గతాన్ని అసలు పోల్చలేమండి. అసలు ఆయన అంత బాగుంది. ఓకే, లడ్డు టేస్ట్ గానీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. మహిళలకు సంబంధించి వస్తువులు గానీ చంటి పిల్లలకు తప్ప ఎవరికి పాలు కూడా పోసేవారు కాదండి. ఇప్పుడు అన్ని పోతున్నారండి. అందరికీ ఏ లోటు లేకుండా చూస్తున్నారండి. ఓకే అమ్మ, మీరు ఒక భక్తురాలిగా వెంకన్న మీద ఉన్న భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఇక్కడికి వచ్చి కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉంటారు. అయితే మీరు మొక్కుబడిగా ఇచ్చినటువంటి కానుకలు స్వామివారికి అందకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో కొట్టేసే ప్రయత్నం చేశారు. ఏంటి అది తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు? బాధ అనిపించిందండి. మరి మాకు ఇలాంటివి చేస్తున్నారేటని బాధ అనిపించింది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. దర్శనం బాగా జరిగిందా మీకు? చాలా బాగా జరిగిందండి. ఎక్సలెంట్ అండి. ఓకే, చాలా బాగా జరిగింది. 2 సార్లు దర్శనం మేము వచ్చి ఇంకా 24 గంటలు కాలేదండి. 2 సార్లు దర్శనం చేసుకున్నాను ఫ్రీగా. ఓకే, చాలా ఏర్పాట్లు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఓకే, రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఏమి ఇబ్బందులు లేవండి. ఎక్కడికక్కడ కంఫర్ట్ గా ఉందండి. లేడీస్ కి అయితే మరీ కంఫర్ట్ గా ఉందండి. చాలా బాగుంది. ఓకే, ఒక భక్తురాలుగా మీరు చెప్పండి, స్వామివారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీరు మొక్కుబడిగా స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉన్నారు. అయితే భక్తులు చెల్లించినటువంటి కానుకలను ముడుపులను గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? అన్యాయం అనిపించిందండి. అది అన్యాయమే కదా. మరి దేవుడు ఇచ్చినది దేవుడికే వెళ్ళాలి తప్ప మధ్యవర్తులు తీసుకోకూడదు కదా. కానుకలు మరి భగవంతుడికే చేరాలి. అది మనుషులకు కాదు కదా. మరి అది మాకు బాధాకరం అనిపించిందండి. మరి పెద్దమ్మ ఏం పేరమ్మా? వెంకటరమణ. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగున్నాయండి. చాలా బాగున్నాయి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు మహిళలకు గానీ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. ఓకే, మీరు ఒక భక్తురాలిగా స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉంటారు. మీరు చెల్లించినటువంటి కానుకలు గాని ముడుపులు గాని స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశారు. అది వినగానే ఏమనిపించిందమ్మా? చాలా బాధ అనిపించిందండి. స్వామి కానుకలు స్వామికే కదండి. అవన్నీ ఇంతకే వినియోగిస్తున్నారు కదండి. ఆ డబ్బులంతా మరి ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారండి మరి? ఓకే, అంటే అసలు మీరు మొక్కుబడిగా స్వామివారికి మొక్కుబడి చెల్లించుకున్నారని మీరు అనుకుంటారు, కానీ ఆ కానుకలేమో స్వామివారికి చేరడం లేదు. ఏమనుకుంటారు? బాధ స్వామికి చేరాలి కదండి మరి.